యేసుక్రీస్తు ప్రభువారి ఆగమన చరిత్రలో తర్వాత పాత్ర దేవదూతల సందేశం. లూకాసు వార్త 2వ అధ్యాయం 8-14 వచనాల వరకు చదువుకుంటే, ఆ రాత్రి గొర్రెల కాపరులు సాధారణంగా తమ మందకు కాపలాగా ఉన్న సమయంలోనే ఒక్కసారిగా ఆకాశం తెరుచుకోవడం, దేవదూత ప్రత్యక్షమవ్వడం, అప్పటి వరకు చూడని గొప్ప వెలుగును ఒక్కసారిగా చూసేసరికి సహజంగా భయపడ్డారు. కానీ దేవదూత మొదట పలికిన మాట భయపడకండి. ఈ ఒక్క మాటలోనే క్రిస్మస్ సారాంశం ఉంది. ఎందుకు భయపడొద్దని ముందుగా చెప్పారంటే, మనిషి పతనం తర్వాత మనలో ఎక్కువగా ఉన్న ఫస్ట్ రియాక్షన్ భయం. దేవుని మహిమ మన బలహీనత తాకినప్పుడు మనలో ప్రక్షాళన మొదలవుతుంది. అప్పటి నుండి, ఆ రోజు నుండి ఇక మానవులకు భయం లేదు. ఎందుకంటే దేవుడే మానవుల దగ్గరికి వచ్చాడు. క్రిస్మస్ అనేది మనం దేవుని దగ్గరికి చేసే ప్రయత్నం కాదు, దేవుడే మన దగ్గరికి వచ్చిన రోజు. గొర్రెల కాపరికి సందేశం ఎందుకు చెప్పాలి? ఇది పెద్దలకో, రాజులకో, విద్యావంతులకో, సాహిత్యం తెలిసిన పండితులకు, ధార్మిక ప్రభువులకి, ఇలా గొప్పవారిగా పిలబడే వారి కాకుండా సాధారణమైన గొర్రెల కాపరికి సువార్త చెప్పడం వెనక ఒక దివ్యమైన సత్యం దాగుంది. మానవ పాపాలకు ఎలాంటి వారికైనా గొర్రెలను అందజేసేది గొర్రెల కాపరులే. ఇక మీరు భయపడక్కర్లేదు, మీ గొర్రెలు ఎవరు లాక్కెళ్ళరు, ఇక బలి అక్కర్లేదు, ఇక నుండి మీ గొర్రెల బలి జరగదు. దేవుని ప్రేమ మొట్టమొదట సాధారణమైన ప్రజలుగా చేరింది. దేవుడు మన పరిస్థితి చూడడు, మన స్థాయిని బట్టి లెక్క వేయడు, వర్గం, జాతి, భేదాలేవి చూడడు. సాధారణ ప్రజలకు, నలిగిన హృదయాలకు దగ్గరికి వెళ్ళి సేద తీరుస్తాడు. దేవదూత చెప్పింది ఒక గుంపుకు మాత్రమే కాదు, యూదా ప్రజలకు మాత్రమే కాదు, సర్వలోక మానవాళికి. ఈ శుభవర్తమానం సకల జనులకు, ఏ దేశమైనా, ఏ భాష మాట్లాడినా, ఏ వర్గమైనా, ఏ నేపథ్యం ఉన్నా, యేసుక్రీస్తు అందరికీ రక్షకుడు, ఇశ్రాయేల్ని కాపాడే రక్షకుడు, మెస్సయ్య. వారి యొక్క మౌనానికి సమాధానం. సంవత్సరాల పాటు ఎదురు చూసిన అభిషిక్తుని యొక్క రాక కల నెరవేరింది. ఆయన ప్రభువై ఉన్నాడు. పొత్తిగుట్లో కట్టబడిన శిశువుని చూసి, ఈయన సాధారణ బిడ్డ కాదు, దూత మాతో మాట్లాడారు, మనం విన్న ప్రవచనాల మొత్తం ఈయన గురించే అని గొర్రెల కాపరి ప్రకటించగానే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఇక్కడ దేవుని ప్రణాళిక నెరవేరింది. మనుషుల పైన దేవుని కోపం కాదు, దేవుని యొక్క సమాధానం. దేవునికి మహిమ, మానవులకు సమాధానం కలగడానికి దేవుడు తన కుమారుని పంపించాడు. భీతి, భయం నిండి ఉన్న హృదయాల్లో సమాధానం నింపడానికి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క వార్త మనందరికీ చేరింది. ఇక్కడ నుండి మనకు భయాలక్కర్లా. ఆరోగ్య భయం, సమాధాన భయం, భవిష్యత్తు భయం, ఆర్థిక భయం, నేను సరిపోతానా అనే అంతర్గత భయం, పొరపాట్లు, పాపం, తప్పిదాల భారం. యేసుక్రీస్తు వచ్చింది మన భారాలు తొలగించడానికి, మన భారం మోయడానికి. ఒక్క రాత్రిలో గొర్రెల కాపరుల జీవితాలు మారిపోయినట్లే దేవుడు తన కృపతో మన జీవితాల్ని ఒక్కసారిగా మార్చగలడు. క్రిస్మస్ అంటే గొప్ప వాళ్ళని చేరుకోవడం కాదు, అత్యంత బలహీనుల్ని, మిక్కిలి చిన్నవారిని చేరుకొని వారి హృదయాన్ని అత్తుకోవడమే క్రిస్మస్.